నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరండి? పోకల రవీందర్. సరే, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిపోవరది 3 ప్రధాన పార్టీల నుంచి మన బీజేపీ నుంచి ఏమో బుర్రా నరసింహ గౌడ్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే క్యామ మల్లేష్ గారు పోటీ బరిలో దిగుతూ ఉన్నారు. గట్టి బలమైన పోటీ అయితే ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఫైనల్? జనరల్ గా భువనగిరి ప్రజల యొక్క నాడిని కనుక పరిశీలన చేసినట్లయితే బూర నరసయ్యకి ఆధిక్యతగా ఉన్నది. బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడని ప్రజల్లో చాలా మంది నమ్మకంతో ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు వెలిగిస్తున్నారు. బూర నరసయ్య గారు ఎందుకు గెలుస్తారు అని కనుక తీసుకున్నట్లయితే ఆయనకు ఎలాంటి భూ కబ్జాలతో సంబంధం లేదు. ఇంతకుముందు కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేసిండు కాబట్టి భువనగిరి పార్లమెంటులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిండు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే భువనగిరి నియోజకవర్గానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు కానీ అన్నిటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు సౌకర్యాలు పొందడం కోసము ఎయిమ్స్ అనేటువంటి ఆసుపత్రిని ఆయన కృషి వల్లనే ఈ భువనగిరి ప్రాంతానికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక 2-3 జిల్లాలకు అది సేవలు అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతోని నిరుపేదలైనటువంటి వ్యక్తులకు మంచి వైద్యం అందడానికి కృషి చేసిండు. అంతేకాకుండా భువనగిరి ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను కూడా ఏర్పాటు చేయడానికి ఆయన చాలా కృషి చేసిండు. నిస్వార్థపరుడు. ఇలాంటి లేకుండా అతడు తన వృత్తి ద్వారా కార్యక్రమాలు నిర్వహించి నిస్వార్థంగా ప్రజల సేవ కోసమే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్నే గెలిచేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. మన బూర నరసింహ గౌడ్ మార్గం మీద ఏం నెగిటివ్ అయితే ఏం లేదంటారా? ఇక్కడ ప్రస్తుతం మాత్రం పరిశీలన చేసినట్లయితే ఆయన మీద ఎలాంటి కేసులు కానీ భూ కబ్జాలు కానీ లేకపోతే కాంట్రాక్టులు తీసుకొని కమిషన్లు స్వీకరించినట్టు కానీ ఇంతవరకు ఎలాంటి దాఖలాలు మనకు కనిపించలేదు. నాకు తెలిసినంత వరకు వాస్తవానికి చెప్పినట్లయితే దాదాపు అందరి మీద వచ్చినాయి. నిన్న మొన్న చూసినట్లయితే మనకేది కిరణ్ కుమార్ రెడ్డి 200 గజాల భూమి కబ్జా చేసిండని అతని మీద కేసు కూడా నమోదైంది. ఇంకా క్యామ మల్లేశం అంటే ఆయన అజ్ఞాత వ్యక్తి. ఎక్కడో ఇంతకుముందు అయితే అతని పేరు భువనగిరి ప్రాంతంలో వినిపించినటువంటి సందర్భాలు లేవు. ఈ జిల్లాలో వినిపించలేదా, లేకుంటే భువనగిరి 6 నియోజకవర్గాల్లో కూడా వినిపించలేదు? భువనగిరి నియోజకవర్గంలో ఇంతవరకు అతని పేరు అనేది ఇంతకుముందు ఎలక్షన్లలో కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ ఆయన పేరు మాత్రం వినిపించలేదు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రమే వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే భువనగిరి అంటే మన కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ చేసినటువంటి అభివృద్ధి ఏంది? ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా నిలబడుతున్నారు కదా. ఆయన గెలిస్తే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే ఎందుకు లేవు? అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయాలు పెద్దగా లేవు. కాకపోతే ఆయనకు దాదాపుగా కాంట్రాక్ట్ సంబంధించిన వ్యవహారాలు బాగా నిర్వహించినట్లు మనకు కొంతవరకు ప్రజల ద్వారా తెలుస్తున్నది. అయితే కాకపోతే అభివృద్ధి అనేది కంచుకోట అనేది జనరల్ గా ఈ కంచుకోటలో ఇంతకుముందు టిఆర్ఎస్ కూడా మరి ఆ ఎంపీ అభ్యర్థిగా బుర్ర నరసయ్య గౌడ్ గెలిచిండు. అప్పుడు తర్వాత కొద్ది ఓట్ల మెజార్టీతోనే ఆయన కొత్త ఊపు కాబట్టి అట్లా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి గెలిచారు. ఇప్పుడు అంత లేదు కదా. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు మార్పు కోరుకున్నారు తప్ప కాంగ్రెస్ మీద అభిమానంతో కాదు, కేసీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషంతోనే వేసిరు తప్ప కాంగ్రెస్ పార్టీకి మీద ఉన్నటువంటి ప్రేమతో ఓట్లు వేయలేదు. ఎందుకంటే అనేది పూర్తి స్థాయిలో లేదు కదా. అంటే మాలో 1.8% మాత్రం ఓట్లు తక్కువ వచ్చినాయి. దానికి ప్రజలంతా మమ్మల్ని వ్యతిరేకించారంటే అది మీ యొక్క ఆలోచనలో మీకే ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా. అయితే గెలుపుకు కొద్ది మాత్రమే ఉంటది కదా, ఆ కొద్ది మాత్రమే ఓడగొట్టిరు కదా. పూర్తి స్థాయిలో ఉండడానికి కారణం లేదు కాబట్టి ఆ కొద్ది ద్వారానే వీళ్ళు గెలిచారు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కొద్ది ద్వారానే గెలిచింది. ఆ కొద్ది మంది వ్యతిరేకత చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప వీళ్ళకి ఏదో అట్టడుగు స్థాయి నుంచి భారీ స్థాయిలో మెజార్టీ వచ్చి లేకపోతే భారీ స్థాయిలో ఓట్ల శాతం పెంచుకొని గెలవడం అనేది జరగలేదు. కాబట్టి అది అంతంత మాత్రమే. ప్రస్తుతం మాత్రము కాంగ్రెస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థాయికి ఈ స్థాయికి మనం పరిశీలన చేసినట్లయితే పబ్లిక్ లో చాలా మార్పు వచ్చింది. కారణము గెలిచిన 100 రోజుల్లోనే వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. అందులో ఏ ఒక్కటి చేయలేదు, ఒక్కటి మాత్రం చేసిరు. ఆ చేసి కూడా కొట్లాటలు పెడుతున్నారు. ఇవాళ మనం సాధారణంగా చూసినట్లయితే బస్సులలో ఆడోళ్ళు కొట్లాడుకోవడం, లేదా వాళ్ళ గురించి ఇంకోరు కొట్లాడుకోవడం, వేరే వ్యక్తులు పోయి మనం బస్సు ఎక్కేటువంటి పరిస్థితి లేకుండా చేయడం, ఇదంతా కూడా పబ్లిక్ కావాలని కోరలేదు. వీళ్ళు ఇచ్చిండ్రు, ఆ ఇచ్చిన దాన్ని అమలు చేయలేక అవస్థ పడుతున్నారు. దానివల్ల కూడా ప్రజలకు అవస్థలు ఏర్పడుతున్నాయి. సరే, ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి మరి క్యామ మల్లేశ్వర గారిని ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పేసి మన కేసీఆర్ అయితే పట్టుతో కూర్చుండు. ఇప్పటికి 2వ సారి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ భువనగిరి నియోజకవర్గాల్లో వచ్చి మీటింగ్లు పెట్టడం కానీ క్యాంపెయినింగ్ చేయడం కానీ ఇట్లాంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మన కేసీఆర్. మరి అసలు ఈ మీటింగ్లు కానీ కేసీఆర్ చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం చూపించి ప్రజల యొక్క మైండ్ సెట్ మారి బీఆర్ఎస్ కి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంటుందా ఇక్కడ భువనగిరిలో?
గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఫస్ట్ 5 ఏళ్లలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నమ్మిండ్రు ప్రజలు. ఆ తర్వాత 5 ఏళ్లలో కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది కాబట్టి కేసీఆర్ ను అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడించేసారు. ఇప్పుడు ఆయన వచ్చి ఈడ క్యాంపెయిన్ పెట్టుకొని ఈడ కుర్చేసుకొని కూర్చున్నా కానీ ఆయనను నమ్మేటువంటి టీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు లేవు, బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, అసలు కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఏదో గుడిలో మెల్లన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అయితే ఈ 100 రోజులలో చాలా రకాల వర్గాల నుంచి వ్యతిరేకత అనేది ఏర్పడింది, ముఖ్యంగా రైతులు. అవునా, ముఖ్యంగా ఇది రైతు బంధు స్కీము. నేను ఎక్కిన 100 రోజుల్లోనే అందరికీ రైతుల అకౌంట్లో డబ్బు వేస్తా అన్నాడు. రెండో పంట అయిపోతుంది, ఇంతవరకు రాలేదు. ఏమంటున్నాడు, మార్చి 30 అంటాడు, ఏప్రిల్ 30 అంటాడు, ఆగస్టు 30 అంటున్నాడు. ఆగస్టు తర్వాత ఇంకేమంటాడో తెలియదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మభ్యపెట్టడానికి ఆగస్టు అని చెప్పుకొస్తున్నాడు. ఈ ఎంపీ ఎలక్షన్లు వాళ్ళు పోయిరు అనుకోండి, అది కూడా రాదు. సరే అండి, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన కేంద్రంలో మోడీ గారిని చూసి బూర నరసింహగౌడ్ గారి ఓటేస్తారా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బూర నరసింహగౌడ్ గారిని చూసి ఇక్కడ ప్రజలు ఓట్లేస్తారా? సాధారణంగా అక్కడ మోడీ, ఇక్కడ బూర నరసయ్య. కాకపోతే ఏంటంటే మోడీ చర్మిష్ట బాగా ఉన్నది, కేవలం భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీ క్రేజీ అనేది మోడీ మీదనే ఆధారపడి ఉన్నది. మోడీని చూసే చాలా మంది 80% పీపుల్ ఓటు వేయడానికి అవకాశం ఉంది. దాంతోపాటు బూర నరసయ్యకు ఉన్నటువంటి మంచితనంతో కూడా ఓట్లు వేసి గెలిపించడానికి అవకాశం చాలా కనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్ గా మాత్రం భువనగిరిలో మాత్రం బీజేపీ జెండా ఎగురుతుంది అంటారు. ఖచ్చితంగా ఎగిరేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణ మొత్తంలో కూడా ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అంటారు, అండ్ బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు, కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని మీకు ఏమైనా అంచనా ఉంది? అట్లా 8 నుంచి 10 స్థానాలు బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నేను చూసినటువంటి అనాలిసిస్ కావచ్చు, లేదంటే రిపోర్ట్ టీవీలలో ఉన్నటువంటి రిపోర్ట్లే కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము 14 స్థానాల్లో గెలుస్తాం అని చెప్పేసి వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు కదా, అయ్యే పని కాదంటారా? ఇక అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ ధీమాలకు ఉన్నది. కానీ పబ్లిక్ లో మార్పును వాళ్ళు చేస్తున్నారు. ఆ మార్పు ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో ఆ ఎలక్షన్లో మార్పు చేసి మభ్యపెట్టి ఓట్లు పొంది గెలుపొందినేమో తప్ప ఇప్పుడు అది సాధ్యం కాని పరిస్థితి. ఇది మోడీ చర్మిష్ట కాబట్టి ఇది మార్పు చేయడానికి అలా సాధ్యం కాదు.